లోకమంతా నిన్నే స్తుతిస్తుంది అని ఎందుకంటున్నాడు అంటే, దేవాలయానికి వెళ్ళడం వల్ల మనం హాయిగా భగవంతుడిని చూడగలుగుతున్నాం, స్తుతించగలుగుతున్నాం, ఏదైనా ఉంటే చెప్పుకోగలుగుతున్నాం. భగవంతుడు తప్పితే మన బాధ తీర్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? లోకంలో ఎవడికి చెప్పినా ఒకటి తీరుతుంది, రెండు తీరుతాయి, మూడోది ఎన్నో వస్తూనే ఉంటాయి. ఎలా ఉంటామండి? అన్నీ చెప్పుకోదగిన వాడు భగవంతుడు. పైగా భగవంతుడి దగ్గర ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఒక గొప్ప సౌకర్యం ఏమిటో తెలుసా? శంకరాచార్య శివానందలహరిలో చెబుతారు, సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభోత్వం పరమాంతరంగయితి మే చిత్తే స్మరామ్యన్వకం. నువ్వు సర్వజ్ఞుడివి కాబట్టి నీకేం చెప్పక్కర్లేదు, నా బాధ ఏదని చెప్పక్కర్ల. సర్వజ్ఞుడు అంటే అర్థం ఏమిటి? అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడికి మళ్ళీ మనం చెప్పడం ఏంటండి? తెలీదా? ముందు నిలబడితే చాలు, ముందు నిలబడితే చాలు. ఒక పురోహితుడు వచ్చి ఒక జమీందారు ఇంటి ముందు నిలబడ్డాడు అంటే అర్థం ఏమిటి? వ్రతమో పూజో చేయించడానికో గుర్తు చేయడానికో వస్తాడు, అంతే కదా. ఎన్నికల్లో ఓటు అడగడానికి పురోహితుడు రాడు కదా. ఆ మాత్రం ఈ జమీందారు గారికి తెలియదా? బ్రాహ్మణులు వచ్చారు, ఏం కావాలో చూడమంటారు, అంతే కదా, తెలిసిపోయింది కదా. అలాగే మనం దేవుడి దగ్గర నిలబడిన తర్వాత ఎందుకు నిలబడ్డామో ఆయనకు తెలుసుండి, ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి. ఈ సంకల్పం చెయ్యాలి అంటే మన సంతృప్తి కోసమే. నువ్వు సంకల్పం చేయకపోయినా ఆయనకి తెలుసు. అక్కడ నిలబడితే చాలు, కళ్ళతో ఇలా చూస్తే చాలు, కంటి వెంట నీటి బిందువు రాలిందంటే వేణుగోపాలస్వామి ఊరుకోవడమా, అంత దయామయుడు, అంత దయామయుడు. దేవుడు విగ్రహం ముందు నుంచి మనం కన్నీళ్లు పెట్టామంటే నేనున్నాను కదా, నీకెందుకు? మా రోదీరితి కదా త్వాం మాతక మాం సమాశ్వాసయసి అంటారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న ముంగండ అగ్రహారంలో పుట్టిన మహాకవి జగన్నాథ పండితురాయల అమ్మవారిని అడుగుతూ, మా రోదీరితి మాతక కదా త్వాం సమాశ్వాసయసి. అమ్మా, జీవితంలో బాధలు పడలేక నేను ఏడుస్తున్నానమ్మా, ఎప్పుడు నన్ను ఒళ్ళోకి తీసుకుని ఎడవకురా నాన్న నేను ఉన్నానురా అని ఎప్పుడంటావమ్మా? ఆ రోజు ఎప్పుడు వస్తుందమ్మా అని దండం పెట్టుకున్నాడు ఆ మహానుభావుడు. జగన్నాథ పండితురాయలు అమలాపురం పక్కన ముంగండ అగ్రహారంలో పుట్టినవాడు. కోనసీమ ప్రపంచం మొత్తం మీద పరమ పవిత్రమైన ప్రాంతం, మహాపండితులు పుట్టిన ప్రాంతం. అటువంటి మహాకవులు ఢిల్లీ షాజహాన్ దర్బార్లో పర్షియన్ భాషలో కావ్యాలు రాసిన మహానుభావుడు. సంస్కృతంలో ఆయన్ని మించినవాడు లేడు. ఆయన ఈ ప్రాంతానికి చెందినవాడు. ఈ ప్రాంతానికి వస్తే అటువంటి పండితులు గుర్తొచ్చి నాకు ఒళ్ళు పులకించిపోతుంది వెంటనే, వాళ్ళ కోసం వస్తున్నాం ఇక్కడికని. అంతటి వాడు కష్టం వస్తే పాపం ఎంత దీనంగా అన్నాడంటే, అమ్మా ఎప్పుడమ్మా మా రోదీకి ఏడవకురా నేనున్నానురా, నేను చూసుకుంటానురా అని ఎప్పుడు ఆ గుళ్ళోంచి బయటకు వచ్చి నన్ను ఒళ్ళోకి తీసుకుంటావు? ఇంత నిజాయితీగా దేవుణ్ణి ప్రార్థించాలి. దీనికి సంస్కృతం అక్కర్లేదమ్మా, తెలుగులో ఏడవచ్చు. భగవంతుడికి తెలుగు కూడా వచ్చు, దాన్ని అది నమ్మండి. భగవంతుడి దగ్గర సంస్కృతమే, అదో అజ్ఞానం. తెలుగు కూడా వచ్చు. మన పిల్లలు తెలుగులో చదవట్లేదు, మన పిల్లలు తెలుగు మాట్లాడట్లేదు, కానీ దేవుడు తెలుగే మాట్లాడతాడు. ఈ ఏడవడానికి ఓ భాష కావాలా? అసలు భాష ఎందుకు దానికి? అదే శంకరాచార్య చెబుతున్నారు, సర్వజ్ఞస్య, అన్నీ తెలుసు. పోని అన్నీ తెలుసును కానీ మనకి ఉపకారం చేస్తాడో చేయడు. దయాకరస్య, దయగలిగిన వాడు ఉపకారం చేయడండి, కఠినాత్ముడు చేయడు. కానీ భగవంతుడు సర్వజ్ఞుడు, ఆ పైన దయాకరుడు. చేయకపోవడం ఏంటి? మళ్ళీ ఇక్కడ పెద్ద కాగితం పెడతావా ఉత్తరం ఆయన పాదాల దగ్గర? దాన్ని అక్కడ పెట్టండి పూజ చేయండి, దాన్ని అక్కడ పెట్టండి పూజ చేయండి. నువ్వు ఎక్కడ పెట్టినా జరిగేదే జరుగుతుంది అక్కడ. ఎందుకంటే నీ మనస్సులో దేవుడు లేడు. నువ్వు కాగితంలో పెట్టేసావు, కాగితాన్ని అక్కడ పెట్టేసావు, వదిలేసావు ఆ విషయాన్ని. ఇది భగవతత్వాన్ని గ్రహించే విధానము అంటే.